సమయం పాటించాలి ప్లీజ్. జెండా ఎవరు తెచ్చాయో నమస్కారాలు తెలియజేసుకుంటూ సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో భాగంగా ఈరోజు రైల్వే కోడూరు గ్రామం నియోజకవర్గం ఇచ్చేసినటువంటి సందర్భంగా మరి ఇక్కడ పెద్ద ఎత్తున స్వాగతం పలికినటువంటి మరి యొక్క కార్యక్రమంలో భాగం పంచినటువంటి మన తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జి స్వరూపానందరెడ్డి గారికి, అదేవిధంగా ఈ రోజు ఈ కార్యక్రమంలో భాగస్వాములైనటువంటి జిల్లా ఉపాధ్యక్షులు రాయుడు గారికి, అదేవిధంగా మండల పార్టీ అధ్యక్షులు వెంకటేశ్వరరావు గారికి, అదేవిధంగా గ్రామ కమిటీ అధ్యక్షులు మరి గంగయ్య గారికి, అదేవిధంగా డిసిఎంఎస్ చైర్మన్ జయప్రకాష్ గారికి, ఇంకా వేదికను అలంకరించినటువంటి పెద్దలకు, ఇక్కడ విచ్చేసినటువంటి ఈ యొక్క గ్రామ పెద్దలకు, సోదరీమణులకు అందరికీ కూడా ముందుగా నమస్కారాలు మీ అందరికి కూడా తెలియజేసుకుంటూ ఉన్నాను. ఈ రోజు సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో ఏ ఇంటికి వెళ్ళినా, ఏ గడప దగ్గరికి వెళ్ళినా కూడా ఈ సంవత్సర పరిపాలన పట్ల పూర్తి సంతృప్తిని, సంతోషాన్ని, ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. మొదటి సంవత్సర కాలంలోనే ఆర్థిక పరిస్థితి సహకరించకపోయినా చంద్రబాబు నాయుడు గారు తన పరిపాలన దక్షతతోటి, పవన్ కళ్యాణ్ గారు ఇచ్చేటువంటి అండతోటి, నరేంద్ర మోడీ గారు ఇచ్చేటువంటి ఆశీస్సులతోటి సుపరిపాలన మాకు అందజేస్తున్నారు. గతంలో మేము చూసాం, మొదటి సంవత్సరం ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు మా పింఛను 250 రూపాయలు ఆ రోజు పెంచితే, ఈ రోజు మొదటి సంవత్సరమే మాకు 4000 రూపాయలు, దివ్యాంగులకి 6000 రూపాయలు, బెడ్ రీడన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి 10,000, 15,000 రూపాయలు పెంచినటువంటి మానవత్వం ఉన్నటువంటి ముఖ్యమంత్రి ఈవేళ చంద్రబాబు నాయుడు గారు అని ఈవేళ ఆ పింఛను అందుకునేటువంటి పింఛన్దారులు ఏ ఇంటికి వెళ్ళినా కూడా మాకు చెప్తున్నటువంటి పరిస్థితి. అదేవిధంగా మరి ఒక ఇంట్లోకి వెళ్తే వాళ్ళు చెప్తూ ఉన్నారు, మా ఇంట్లో చదువుకున్నటువంటి మరి పిల్లలు ఉన్నారు, వాళ్ళకి టీచర్ ఉద్యోగం వస్తుందనే ఉద్దేశంతో వీళ్ళు చేశాం. ఏరా గత 5 సంవత్సరాల పాలనలో పాదయాత్రలో డిఎస్సీ అన్నాడు, మెగా డిఎస్సీ అన్నాడు, అధికారులకు వచ్చిన 5 సంవత్సరాల్లో ఒక్క టీచర్ పోస్ట్ కూడా భర్తీ చేయలా. కానీ ఈ రోజు ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మొదటి సంవత్సరంలోనే 16,500 టీచర్ల పోస్టులే ఇవాళ భర్తీ చేస్తుందన్నా అని చెప్పి ఈ రోజు ఆ నిరుద్యోగ యువకులు ఈ రోజు మాకు ఎదురొచ్చి చెప్తున్నటువంటి పరిస్థితి. ఇప్పుడే మహిళా సోదరీమణులు చెప్తూ ఉన్నారు, గతంలో ఏదైనా ఒక గ్యాస్ సిలిండర్ కొనాలని అంటే 1,000-1,200 రూపాయలు పెట్టేవాళ్ళం. కానీ ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతి 4 నెలలకి ఉచితంగా సంవత్సరానికి 3 గ్యాస్ సిలిండర్లు ఇస్తూ ఉందని చెప్పి ఈవేళ మహిళా సోదరీమణులు ఈ రోజు చెప్తున్నటువంటి పరిస్థితి. అదేవిధంగా ఈవేళ చెప్తూ ఉన్నారు, ఎవరైతే చదువు తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు చదువుకున్నటువంటి ప్రతి వ్యక్తికి, ప్రతి పిల్లవాడికి కూడా మాకు 13,000 రూపాయలు తల్లి అకౌంట్ లోను, 2,000 రూపాయలు స్కూల్ అకౌంట్ లోను పడుతూ ఉన్నాయి. గతంలో కూడా జగన్మోహన్ రెడ్డి పాదయాత్రలో చెప్పాడు, ఎంతమంది పిల్లలుంటే అంతమందికి కూడా అమ్మఒడి వేస్తానని చెప్పాడు, పిల్లలందరికీ కూడా మేనమామగా ఉంటానని చెప్పాడు. మరి భారతీరెడ్డి గారు ఆయన సతీమణి వచ్చే ఊరు కూడా తిరిగి ఒక బిడ్డని బడికి పంపితే 15,000 రూపాయలు, 2 బిడ్డల్ని బడికి పంపితే 30,000 రూపాయలని హామీ చెప్పింది. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత మాట తప్పి మడమ తిప్పి
ఒక బిడ్డకి మాత్రమే 13,000 రూపాయలు ఇచ్చాడు. ఒక బిడ్డకే మేనమామ గుండి మిగిలిన వాళ్ళు గాలి వదిలేశాడు. కానీ ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు అధికారంలో వచ్చాక ఇచ్చినటువంటి మాటకు కట్టుబడి ఎంత మంది పిల్లలుంటే అంత మంది, 2 పిల్లలుంటే 26,000, 3 పిల్లలు చదువుకుంటే 39,000, 4 పిల్లలు చదువుకుంటే 52,000, 5 పిల్లలు చదువుకుంటే 65,000 రూపాయలు. మరి ఎక్కడ చూసినా మొన్న మేము పులివెందులు పోతే ఒక ఆమె చెప్తూ ఉంది, మా బిడ్డలు 5 బిడ్డలకి 65,000 రూపాయలు వస్తూ ఉంది ఈవేళ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా. గతంలో ఇక్కడే మేము ఓటేసి గెలిపించినటువంటి ఎమ్మెల్యేగా ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉంటే నాకు 5 బిడ్డల్లో ఒక బిడ్డకే 13,000 ఇచ్చింది. కానీ ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత ఈ రోజు ఆయన 65,000 రూపాయలు నా ఇంటికి పంపించాడని మరి సాక్షాత్తు పులివెందుల నుంచే మరి ఈవేళ తల్లికి వందనం గురించి మాట్లాడుతూ ఉన్నారని అంటే ఈ సంవత్సర కాలంలో ఇంత పెద్ద ఎత్తున సంక్షేమ కార్యక్రమాలు చేసుకుంటాం. మరి ఏదైతే అన్నదాత సుఖీభావ కింద కూడా మరి కేంద్రం ఇచ్చిన వెంటనే మరి ఈ నెలలో ఇస్తే ఈ నెల వచ్చే నెలలో గానీ ఏదైతే కేంద్రం విడుదల చేసిన వెంటనే రాష్ట్ర ప్రభుత్వం కూడా కేంద్రంతో కలిపి 20,000 రూపాయలు మరి పెట్టుబడి సాయం కింద రైతులకు ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని కూడా మరి యొక్క 15-20 నెల రోజుల్లో శ్రీకారం చుట్టబోతున్నామనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, అదేవిధంగా ఆగస్టు మరి 15వ తేదీ నుంచి మహిళల కోరిక ఏదైతే మరి ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా టికెట్ లేకుండా ప్రయాణం చేసేటువంటి మరి ఏదైతే ఆ రోజు మేము హామీ ఇచ్చాం అది కూడా ఆగస్టు 15 నుంచి మహిళలకు నెరవేర్చబోతున్నాం. ఇట్లా ఒక టైం మార్క్. మొదటి సంవత్సరంలోనే ఆర్థిక పరిస్థితి సహకరించకపోయినప్పటికీ కూడా ఆర్థిక పరిస్థితి వేళ వెంటిలేటర్ మీద ఉన్నటువంటి స్థితిలో, ఎందుకంటే మీ అందరికీ తెలుసు మొన్న మేము అధికారంలోకి వచ్చే సమయానికి చూస్తే ఆ వెంటిలేటర్ మీద ఉన్నటువంటి పరిస్థితి ఏదైతే ఆర్థిక పరిస్థితి, అటువంటి వెంటిలేటర్ మీద ఉన్నటువంటి స్థితి నుంచి ఇప్పుడు పూర్తిగా చికిత్స చేసామని చెప్పలేకపోతూ ఉన్నాం. ఇప్పుడు ఐసీయూలోకి తీసుకురాగలం అంటే ఆర్థిక పరిస్థితి చక్కదిద్దాలి. ఇటువంటి స్థితిలో కూడా మొదటి సంవత్సరం ఇన్ని సంక్షేమ కార్యక్రమాలు, ఇన్ని సంక్షేమ కార్యక్రమాలే కాదు, మరొక పక్క అభివృద్ధి కార్యక్రమాలు. రాజధాని లేని రాష్ట్రం మీ అందరికీ తెలుసు. ఆ రోజు అమరావతి కాదు 3 ముక్కలు అన్నాడు. మరి ఏ ముక్కలైనా సరే ఒక్క ఇంటికి ముక్క పెట్టాడు. అంటే అమరావతి లేదు, 3 ముక్కలు లేవు. మళ్ళీ వేళ వచ్చిన తర్వాత మరి రాజధాని లేని రాష్ట్రానికి మళ్ళీ వేళ రాజధాని నిర్మాణం పరుగులెడుతూ పనిచేస్తూ ఉంది. పోలవరం ప్రాజెక్టు ఆ రోజు ముంచేస్తే మళ్ళీ రేపు 2,000 లక్ష్యంతో ఈ రోజు పనిచేస్తూ ఉన్నాం. ఇప్పుడు మిత్రులు అడిగారు ఆ రోజు ఏం చెప్పారు, ఆ రోజు ముఖ్యమంత్రి ఏం చెప్పాడు సాక్షాత్ అసెంబ్లీలో. నేను కూడా ఆ రోజు శాసనసభ్యుడిగా ఉన్నా. 2020 జూన్ అన్నాడు, 2020 డిసెంబర్ అన్నాడు, 2021 జూన్ అన్నాడు. మరి అప్పుడున్నట్టు ఇరిగేషన్ శాఖ మంత్రి అయితే మరి ఆ రోజు కూడా చెప్పాడు ఎప్పటికి పూర్తవుతుందో చెప్పలేమని చెప్పాడు. పోలవరం ప్రాజెక్టు ఎవరికీ అర్థం కాదు, ఎందుకంటే నాకే అర్థం కాలేదని చెప్పాడు ఆ రోజు ఇరిగేషన్ శాఖ మంత్రి. మరి ఇంకొక ఇరిగేషన్ శాఖ మంత్రి అయితే 1/2% 1/4% కాదని ఆయన భాషలో ఆయన చెప్పినటువంటి పరిస్థితి. మొత్తానికి పోలవరాన్ని ప్రశ్నార్థకం చేసేస్తారు. పోలవరాన్ని తెలుగు ప్రజలు చూడలేమనేటువంటి పరిస్థితికి పోలవరాన్ని ముంచేశారు. మరి ఈ రోజు ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ పోలవరం ప్రాజెక్టు రేపు 2027 డిసెంబర్ కల్లా పూర్తి చేస్తామని లక్ష్యంతో ఈ రోజు పనిచేస్తాం. ఏదైతే ఆ రోజు మీరు చూస్తారు డయాఫ్రమ్ వాల్ 2020లో వచ్చినటువంటి వరదలకి డయాఫ్రమ్ వాల్ నష్టపోతే అతిగతి లేదు. డయాఫ్రమ్ వాల్ 5 సంవత్సరాల్లో మళ్ళీ ఈ రోజు మన అధికారంలోకి వచ్చిన తర్వాత మళ్ళీ 2025 డిసెంబర్ కల్లా అంటే ఈ సంవత్సరం ఆఖరికే ఆ డయాఫ్రమ్ వాల్ నిర్మాణం చేసేటువంటి విధంగా పనులు ప్రారంభించాం. ఆల్రెడీ 40% పనులు ఆల్రెడీ డయాఫ్రమ్ వాల్, కొత్త డయాఫ్రమ్ వాల్ నిర్మాణం కూడా పూర్తి చేసుకోబోతూ ఉంది. పోలవరం సంబంధించి డయాఫ్రమ్ వాల్ పూర్తి అయ్యేంత వరకు వేచి చూడకుండా ప్యారలల్ గా అంటే ఒక పక్కన డయాఫ్రమ్ వాల్ నిర్మాణం చేసుకుంటూ మరొక పక్కన ప్యారలల్ గా ఈసీఆర్ఎఫ్ ఏదైతే మరి మెయిన్ డ్యామ్ ఏదైతుందో దాని నిర్మాణాన్ని కూడా మరి గ్యాప్ 1 లో మనని ఏప్రిల్ నెలలో ప్రారంభించాం. గ్యాప్ 2 లో రేపు నవంబర్ లో ప్రారంభించబోతూ ఉన్నాం. ఇట్లా ఒక షెడ్యూల్ పెట్టుకుని రేపు 2027 డిసెంబర్ కల్లా పూర్తి చేయాలని లక్ష్యంతో పోలవరం పూర్తవుతే ఆ పోలవరం నుంచి ఆ గోదావరి వరద జలాలు అటు ఉత్తరాంధ్ర ఇటు రాయలసీమకు ఈవేళ మరి ఆ గోదావరి వరద జలాలతో మరి ఈవేళ రాష్ట్రం అంతా కూడా ఒక కరువు రహిత రాష్ట్రంగా మార్చేటువంటి విధంగా ఈవేళ పోలవరాన్ని ముందుకు తీసుకెళ్తుంది. మీకు తెలుసు ఎన్నో పరిశ్రమలు ఆ రోజు 14-19లో ఈ రాష్ట్ర పరిస్థితి అందరికీ తెలుసు. ఒక లూలు కంపెనీ గాని, ఒక అమర్ రాజా కంపెనీ గాని,
ఒక కియో ఎక్స్టెన్షన్ గాని, ఆఖరికి డ్రాయర్ల కంపెనీ జాకీ కూడా జగన్మోహన్ రెడ్డి గారి దెబ్బకి ఈ రాష్ట్రం వదిలిపోయింది. మళ్ళీ ఆ కంపెనీలన్నింటినీ ఆ ఇండస్ట్రీస్ అన్నిటిని తీసుకొచ్చి మళ్ళీ ఈవేళ పెద్ద ఎత్తున యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు ఇవ్వాలనే ఆలోచనతో ఈ ప్రభుత్వం పనిచేస్తుంది. గుంతలు లేనిటువంటి రోడ్లను ఇవ్వాలనేటువంటి ఆలోచనతో ఈ ప్రభుత్వం పనిచేస్తూ ఉంది. అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే, ఇట్లా సంక్షేమాన్ని చేసుకుంటూనే మరొక పక్కన అభివృద్ధిని కూడా చేసుకుంటూ ఈ రోజు ఈ ప్రభుత్వం ఒక సుపరిపాలన ఈ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ముందుకు తీసుకెళ్తున్నటువంటి పరిస్థితి. అందులో కూడా పర్టికులర్ గా ఇరిగేషన్. ఎందుకంటే మీ అందరికీ తెలుసు, ఈవేళ జగత్తుకి జలం అనేది మూలం. చరిత్ర కూడా చెప్తూ ఉంది, ఎక్కడ నీళ్లుంటే అక్కడే నాగరికతలు అభివృద్ధి చెందే చరిత్రలో కూడా. అందుకే ఆ రోజు ఎన్టీ రామారావు గారి దగ్గర నుంచి ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు ఒక తెలుగు గంగ, ఒక హంద్రీనివా, ఒక గాలేరు నగరి, ఒక ఎల్ఎల్సి, ఒక హెచ్ఎల్సి, ఒక కేసీ కెనాల్, ఏ పేరు చెప్పండి, ఏ ప్రాజెక్ట్, ఏ రిజర్వాయర్ పేరు చెప్పండి, గుర్తుకొచ్చేది తెలుగుదేశం పార్టీ, అన్న ఎన్టీఆర్, చంద్రబాబు నాయుడు గారు. ఆ రోజు కాదు ఈ రోజు కూడా చూస్తారు మీరు. మొన్న ఏదో హంద్రీనివాకు సంబంధించినటువంటి పనులు 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి హయాంలో. ఎందుకంటే ఆయన చెప్తుంటాడు, నేను రాయలసీమ బిడ్డ అంటాడు. మరి రాయలసీమ బిడ్డ అని చెప్పుకునేటువంటి వ్యక్తి నువ్వు 5 సంవత్సరాల్లో ఆ రాయలసీమకు వరప్రసాదం లాంటి ఆ యొక్క హంద్రీనివాకు సంబంధించి 5 సంవత్సరాలు ఒక్క రూపాయి ఖర్చు పెట్టలేదు. 5 సంవత్సరాలు ఒక చట్టం మట్టి తీయలేదు. 5 సంవత్సరాలు ఒక సిమెంట్ బస్తా పని చేయలేదు. మరి మేము అధికారంలోకి వచ్చిన మొదటి సంవత్సరంలోనే హంద్రీనివాకు సంబంధించి 3,850 క్యూసెక్ల మోటార్ల సామర్థ్యాన్ని పెంచి మొన్న చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదుగా ఆ మోటార్ లాంచ్ చేశాం. 5 సంవత్సరాల్లో నువ్వు చేయలేనటువంటి పనిని మొదటి సంవత్సరంలోనే చేసి చూపించినటువంటి నాయకుడు ఇవాళ నారా చంద్రబాబు నాయుడు గారు. ఆఖరికి హంద్రీనివాకు సంబంధించి పనులు చేయకపోయారు. నేను ఇరిగేషన్ శాఖ మంత్రిగా వచ్చి చూస్తే హంద్రీనివాకు వాడినటువంటి మోటార్లకు సంబంధించి కరెంటు బిల్లులు కూడా కట్టనటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. అంటే నాకు తెలిసిండే రాయలసీమకు ఏ ముఖ్యమంత్రి చేయనటువంటి ద్రోహం దగా జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి పరిస్థితి కళ్ళారా కనిపిస్తా ఉంది. ఇవాళ ఎక్కడ చూసినా డ్రిప్ ఇరిగేషన్. నువ్వు 5 సంవత్సరాలు ఎక్కడైనా డ్రిప్ ఇరిగేషన్ మాట ఎత్తావా? ఒక్క రూపాయి పని డ్రిప్ ఇరిగేషన్ చేసావా? నువ్వు రాయలసీమ గురించి మాట్లాడేటువంటి నైతిక అర్హత ఈ జగన్మోహన్ రెడ్డికి ఎక్కడుందని చెప్పి ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి. మరి అంతేకాదు, పర్టికులర్ గా ఏదైతే అన్నమయ్య, ఎందుకంటే మీ అందరికీ తెలుసు, ఎందుకంటే ఈవేళ రాజంపేట కానీ లేదంటే ఈ రైల్వే కోడూరు కానీ ఇక్కడ సంబంధించినటువంటి కొన్ని గ్రామాలు కానీ ఇక్కడ ఉన్నటువంటి చెరువులు కానీ ఆ రోజు కట్టలు తెగినాయి అని అంటే దానికి ఆ రోజు అన్నమయ్య ప్రాజెక్టు మరి ఆ రోజు కొట్టుకుపోయినటువంటి పరిస్థితి. మరి ఆ రోజు ఏదైతే పింఛా ప్రాజెక్టు ఆ రోజు మొదట కొట్టుకుపోతే వార్నింగ్ ఇచ్చారు, పింఛా కొట్టుకుపోతుంది ప్రాజెక్టు, ఆ నీరు ఇన్ఫ్లో అంతా కూడా అన్నమయ్యకు వస్తుంది అని చెప్తే కేవలం ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ అనుశీలి ఇసుక దందా కోసం, శాండ్ మాఫియా కోసం ఆ రోజు అన్నమయ్య ప్రాజెక్టుకి మరి పింఛా ప్రాజెక్టు కొట్టుకుని ఇంత వాటర్ వస్తుందని శాండ్ మాఫియా నడుస్తుంది. వాళ్ళ వెహికల్స్ ఉన్నాయి, వాళ్ళ మిషనరీ ఉంది. ఆ మిషనరీని, వెహికల్స్ ని ఇవన్నీ జాగ్రత్త పెట్టుకోవాలనే ఆలోచనతో ఆ యొక్క అన్నమయ్యను కూడా ఇన్ టైమ్ లో ఓపెన్ చేయకపోవడం తోటి, అందుకే ఇది ప్రకృతి తప్పిదం కాదు, మానవ తప్పిదం. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి తప్పిదం అన్నమయ్య ప్రాజెక్టు కొట్టుకుపోవడం. అన్నమయ్య ప్రాజెక్టు కొట్టుకుపోవడం అంటే దగ్గర మరి 15-20 గ్రామాలు తుడిచిపెట్టుకుపోయినటువంటి పరిస్థితి. దగ్గర 40-42 మంది చనిపోయినటువంటి పరిస్థితి. ఆ రోజు తాడేపల్లి రాజ్యప్రసాద్ వదిలి వాళ్ళు బయటికి పెట్టి ఎవరైనా పలకరించాడని మీ గ్రామాల్లో ఆ రోజు తప్పు జారి ఎప్పుడైనా వస్తే 144 సెక్షన్లు, 30 యాక్ట్లు, మరి పరదాల మాటున, బ్యారికేడ్ల చాటున మరి ఒక నియంతృత్వమైన పాలనలో ఆ రోజు తాడేపల్లికి మరి పరిమితం అయిపోయినటువంటి పరిస్థితి. అందుకే ఈ రోజు మళ్ళీ కూటమి ప్రభుత్వ అధికారంలోకి వచ్చాక మొన్ననే కడపలో జరిగిన మహానాడులో స్పష్టంగా చంద్రబాబు నాయుడు గారు కూడా హామీ ఇవ్వడం జరిగింది. ఏదైతే అన్నమయ్య ప్రాజెక్టుకు సంబంధించి మళ్ళీ రీఎస్టిమేషన్ వేసి, ఎందుకంటే అది సిడబ్ల్యూసి అది 8 లక్షల క్యూసెక్ల ప్రకారం అని చెప్పి ఎస్టిమేషన్లు బాగా ఎక్కువ ఉండి చేయలేనటువంటి స్థితిలో ఉంటే దాని వాస్తవికమైనటువంటి పరిస్థితిని అంతా కూడా ఎస్టిమేట్ చేసి ఆ అన్నమయ్య ప్రాజెక్ట్ ని కూడా మళ్ళీ పునర్నిర్మాణం చేయలేని ఆలోచనతో ఈ ప్రభుత్వం ఉండడం కూడా ఈ సందర్భంగా మరి మీ ద్వారా ఒక్కొక్కసారి తెలియజేసుకుంటూ
ఈ రకంగా రాయలసీమ అభివృద్ధికి సంక్షేమానికి ఎప్పుడు కూడా ఈ ప్రభుత్వం పనిచేస్తుంది. ఈ రైల్వే కోడూరు నియోజకవర్గం కూడా మరి మంచి నియోజకవర్గం. ఎందుకంటే ఇప్పుడే మేము చూస్తూ ఉంటే పచ్చని కోనసీమను మించి మంచి అందంగా ప్రకృతి పులకరిస్తూ ఉన్నటువంటి పరిస్థితి. ఇటువంటి ఏదైతే ఈ రైల్వే కోడూరుకి సంబంధించి ఇప్పుడే నేను కూడా చూడటం జరిగింది. ఏదైతే కొంజా నదికి సంబంధించి మరి గతంలో కూడా బిల్డింగ్స్ అవన్నీ కూడా నదిలోకి ఆ ఫ్లడ్ టైంలో కూలిపోతున్నటువంటి పరిస్థితి. అది 2013లో ఒకసారి, 2017లో ఒకసారి నిధులు అయితే మంజూరు చేస్తున్నట్టుగా శాంక్షన్ ఆర్డర్లు ఇస్తున్నారు కానీ ఆచరణలో చూడనటువంటి పరిస్థితి. నేను కూడా మొన్న ఇరిగేషన్ శాఖ మంత్రిగా అయిన తర్వాత మరి నాట్ స్టార్టెడ్, ఎందుకంటే స్టార్ట్ చేయనటువంటి పనులు క్యాన్సిలేషన్ చేయాలని గవర్నమెంట్ జీవో ప్రకారం అది రద్దయిపోయినటువంటి పరిస్థితి ఉంటే ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి మీరందరూ ఇచ్చినటువంటి ఫీడ్బ్యాక్ ని బట్టి దాని అవసరాన్ని మీరు తెలియజెప్పడంతో మరి ఏదైతే ఆ పనులకి సంబంధించి మరి 38,40,00,000 రూపాయల నిధులు కూడా మరి ఈసారి మనం కూడా మంజూరు చేయడం జరిగింది. తప్పనిసరిగా గతంలో మాదిరిగా కాకుండా అవసరాన్ని దృష్టి పెట్టుకుని మరి స్థానికంగా మీరు కూడా శ్రద్ధ తీసుకుని ఆ టెండర్స్ అవన్నీ కంప్లీట్ చేసుకుని ఆ ఏజెన్సీ కూడా ఫిక్స్ చేసుకుని ఆ పనులు కూడా చేస్తే మరి ఏదైతే నేను కూడా ఇప్పుడు చూడటం జరిగింది. ఎందుకంటే ఇటు 700 మీటర్స్ 700 మీటర్స్ బోత్ సైడ్ అండ్ ఇంకొక 600 మీటర్స్ అంటే దగ్గర 22,400 మీటర్లు మనం ఏదైతే ఆ రిటైనింగ్ వాల్ నిర్మాణం చేసుకుంటే అక్కడ ఉన్నటువంటి ఇళ్ళకందరికి కూడా సేఫ్టీ ఉంటుంది. అయితే తప్పనిసరిగా ఇట్లా ప్రతి విషయం కూడా ఈ ప్రభుత్వం మరి ప్రజల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని ఒక మంచి ప్రభుత్వంగా పరిపాలన చేసేటువంటి ప్రభుత్వం మన తెలుగుదేశం జనసేన బీజేపీ ప్రభుత్వం అని చెప్పి తెలియజేస్తూ ప్రజలు కూడా మీరు కూడా ఆలోచన చేస్తారు. ఎందుకంటే ఈ రకంగా చంద్రబాబు నాయుడు గారు అహర్నిశలు శ్రమించి మన కోసం పనిచేస్తూ ఉన్నారు. మన తలరాతల్ని మార్చాలి, తెలుగు జాతి రేపు 2047కి అలా మరి మొదటి స్థానంలో ప్రపంచంలో అగ్రగామంలో నిలబెట్టాలనే ఆలోచనతో చంద్రబాబు నాయుడు గారు పనిచేస్తూ ఉంటే మరి మరొక పక్కన మనందరం కూడా చూస్తూ ఉన్నాం. ఈవేళ ప్రతిపక్ష హోదా కూడా రానిటువంటి ప్రతిపక్ష నాయకుడు మరి ఏ రకంగా ఈ రోజు తన తీరు మార్చుకోకుండా ఈ సంవత్సరం సొంత పార్టీ కార్యకర్త సైతం తన కారు టైర్ల కింద పడినా కూడా కనీసం మానవత్వంతో ఆసుపత్రులు చేద్దామనేటువంటి ఆలోచన కూడా లేనిటువంటి వ్యక్తి నిజంగా 5 సంవత్సరాలు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నాడా? అటువంటి మానవత్వం లేని వ్యక్తి ఒక పార్టీకి అధ్యక్షుడిగా ఉన్నాడు అని అంటే నిజంగా చాలా దౌర్భాగ్యం అనేటువంటి పరిస్థితి అనిపిస్తాం. ఇక్కడ ఒక ముక్కు ముఖం తెలియని వ్యక్తి యాక్సిడెంట్ అవుతేనే మనం స్పందించి 108 పిలుస్తాం, లేకపోతే మన దగ్గర వెహికల్ ఉంటే మన వెహికల్ ఎక్కించుకుని హాస్పిటల్లో చేరుస్తాం. మాలంటి వాళ్ళు అయితే పిఏని కూడా పంపిస్తాం, హాస్పిటల్ అరేంజ్మెంట్స్ కూడా చేయిస్తాం. అటువంటి సొంత కారులోనే యాక్సిడెంట్ అవుతే ఎందుకంటే అక్కడ యాక్సిడెంట్ అవడం తప్పని అంటాం, కానీ యాక్సిడెంట్ అయిన తర్వాత కారు కింద పడిన తర్వాత అది 2 కాళ్ళు 2 చేతులు పెట్టుకుని పొదల్లో పడేసి వెళ్ళిపోయేలా ప్రజాస్వామ్యంలో ఉండడానికి అర్హత ఉందా లేదు ఈవేళ ప్రజలు కూడా ఆలోచన చేయవలసిన అవసరం. మొన్న మరి చూసారు ఏదైతే మామిడికాయలు కూడా దొంగిచ్చుకుంటూ కూర్చో ఉన్నారు. నేను కూడా ఇప్పుడు వస్తూ ఉంటే పచ్చని మరి చెట్లు ఇక్కడ కనపడ్డాయి, మంచి మామిడి గాని బొప్పాయి గాని అదే విధంగా అరటి గాని. ఎంత కష్టం ఉందండి, రైతు కష్టం ఎంత ఉంది అంటే 6 కాలం పగలనక రాత్రి అనక ఎండనక వాననక కష్టపడి రైతు పంట పండిస్తే ఆ పంట పండించినటువంటి పంటకు ఏదైనా గిట్టుబాటు ధర విషయంలో నీకు ఏదైనా అభ్యంతరాలు ఉంటే ప్రభుత్వానికి అసెంబ్లీకి వచ్చి ప్రశ్నించు. ఇక్కడ మాత్రం మరి మామిడికాయలు తొక్కించుకుపోతాం, అక్కడేమో తలకాయలను తొక్కించుకుపోతాం. అంటే జగన్మోహన్ రెడ్డికి తలకాయలైనా మామిడికాయలైనా ఒకటే తొక్కించుకుంటూ పోవడమే. చేత దయవుంచి ఆలోచన చేయాలి. తల రాతలను మార్చేటువంటి నాయకుడు చంద్రబాబు నాయుడు గారు, తలకాయల్ని తొక్కించుకుంటూ పోయేవాడు ఈ జగన్మోహన్ రెడ్డి. ఎటువంటి వ్యక్తులు మనకు అవసరం ఈ రోజు ప్రజలు కూడా గమనించవలసినటువంటి అవసరం కూడా ఉంది అనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా మరి మీ ద్వారా అందరికి కూడా తెలియజేసుకున్నా చెప్పి ధన్యవాదాలు తెలియజేస్తాను. అదే విధంగా రైల్వే కోడూరుకి సంబంధించినంత వరకు ఇంకొక 1,500 కోట్ల వరకు కూడా బ్యాలెన్స్ పనులు ఉన్నాయని చెప్పి ఇప్పుడే స్వరూపనందరెడ్డి గారు కూడా ఇప్పుడే నాకు చెప్పడం జరిగింది. ఆ గాలేరు నగర్ కు సంబంధించి మన పోతిరెడ్డిపాడు నుంచి మరి ఏదైతే అవుకు వరకు కూడా పనులు జరుగుతున్నా అవుకు రిజర్వాయర్ కూడా వర్క్ చేస్తాం. అవుకు నుంచి మీకు వచ్చేటువంటి జిఎన్ఎస్ఎస్ పనులు ఇంకా కంప్లీట్ కావాల్సి ఉంది, ఇన్కంప్లీట్ లో ఉన్నాయి. తప్పనిసరిగా వాటి మీద కూడా దృష్టి పెట్టి, ఎందుకంటే ఇప్పుడే హెచ్ఎన్ఎస్ఎస్ సంబంధించి 3,550 కోట్లు పెట్టి 1 year లోనే ఆ పనులు మనం తీసుకెళ్ళాలి.
చేత నెక్స్ట్ ఇయర్ కి మళ్ళీ మనం ప్రయార్ ఈఎన్ఎస్ఎస్ మీద పెట్టుకుంటాం. ఖచ్చితంగా ఈఎన్ఎస్ఎస్ మీద నెక్స్ట్ ఇయర్ బడ్జెట్ లో మనం ప్రయారిటీ పెట్టినప్పుడు ఆ బ్యాలెన్స్ వర్క్లు అంటే అవుకు దగ్గర నుంచి ఈ రైల్వే కోడూరు రాజంపేట మీదకి వచ్చేటువంటి జిఎన్ఎస్ఎస్ బ్యాలెన్స్ స్కూల్ కూడా పూర్తి చేయడం ద్వారా తద్వారా మీకు కూడా సక్రమంగా, ఎందుకంటే ఇప్పుడంతా మీకు బోర్ తోటి ఎక్కువ కల్చర్ ఉంది. ఇప్పుడే అడిగారు సార్ని కూడా, హార్టికల్చర్ అంతా కూడా బోర్ల మీద ఎక్కువ ఆధారపడి ఉంది. ఏదైతే ఆ జిఎన్ఎస్ఎస్ మనం ఇంప్రూవ్ చేస్తే మీకు చెరువులకి నీళ్లు రావడం జరుగుతుంది. చెరువుల్లో నీళ్లు పట్టుదలంగా పెట్టుకోగలిగినట్లయితే ఆటోమేటిక్ గా బోర్స్ కూడా ఇవన్నీ కూడా మళ్ళీ ఎనర్జీ అవుతాయి. కాబట్టి ఇవన్నీ కూడా మన దృష్టిలో ఉన్నాయి. కాకపోతే మీకు కూడా తెలియదు ఏం కాదు, మేము అధికారంలోకి వచ్చాక చూస్తే నాకు 18,000 కోట్ల రూపాయలు బకాయిలు పెట్టిపోయాడు ఇరిగేషన్ సంబంధించి. ఓన్లీ ఇరిగేషన్ సంబంధించి 18,000 కోట్లు బకాయిలు ఉన్నాయి నాకు గత ప్రభుత్వం నుంచి. అంటే ఒక పక్కన ఆ బకాయిలు తీర్చాలి, ఆ బకాయిలు తెచ్చిన అప్పులకి వడ్డీలు కట్టాలి, మూడవది మళ్ళీ ఇప్పుడు కొత్తగా మీరు అడిగినటువంటి పనులు ఇవన్నీ కూడా చేయాలి. కాకపోతే మాకు అదృష్టం ఏంటంటే ప్రతి రోజు కూడా ప్రతి వర్షం బిందువు గురించి కూడా ఆలోచించేటువంటి నాయకుడు చంద్రబాబు నాయుడు గారు మా అదృష్టం. నిన్ననే మీకు తెలుసు సింగపూర్ ఆయన మరి ఏదైతే ఈ యొక్క పరిశ్రమలు అదేవిధంగా రాజధానికి అంశాలు మరి అక్కడికి వెళ్ళినా కూడా మళ్ళీ మార్నింగ్ ఆయన ఇరిగేషన్ సంబంధించి ఇక్కడ వర్షాలు అవి బాగా పడుతూ ఉన్నాయి. అటు గోదావరి మరి వరద నీరు సముద్రంలో పోతూ ఇటు కృష్ణా సోమశిల బ్యాక్ వాటర్ ఒకటి మాకు ఒక ఆల్రెడీ రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. ఫైనాన్స్ డిపార్ట్మెంట్ పోవడం జరిగింది. ఖచ్చితంగా 2 మండలాలు శస్త్రస్థాపన అవుతాయి అన్నగారు. ఈ పెనగలూరు, చిట్వేలి, ఈ సోమశిల బ్యాక్ వాటర్ కదా వస్తే 2 మండలాలు శస్త్రస్థాపన అవుతాయి. అదే విధంగా మన నగిరి గాలేరు కాలం అనేది మనకు 2024 లోనే అది శాంక్షన్ అయింది అన్నగారు. 2024 శాంక్షన్ అయిన తర్వాత ల్యాండ్ అక్వైర్ చేయడం జరిగింది. ల్యాండ్ కాలువలు కూడా తోవడం జరిగింది. కాకపోతే అప్పటి నుంచి మన మన గవర్నమెంట్ కూడా ఆ రోజు పట్టించుకోలేదు. రాజంపేట, కోడూరు నియోజకవర్గం సస్యశ్యామలం అవుతుంది. ఇప్పుడు మనం ప్రియతమ ముఖ్యమంత్రి గారు కడప వరకు ఇవ్వడం జరిగింది. కడప నుంచి కోడూరు వరకు ఇస్తే రాజంపేట, కోడూరు సస్యశ్యామలం అవుతుంది. ఒక్క ప్రాజెక్ట్ కూడా లేదన్నగారు. ఇక్కడ ఓన్లీ పోర్లతోటే ఇక్కడ వ్యవసాయం చేసుకుంటూ ఉంటారు రైతులు. కాబట్టి ఈ ఒక్క ప్రాజెక్ట్ వస్తే దయచేసి మీరు మాకు, ఎందుకంటే అన్నగారు చాలా కష్టపడతారు. పార్టీ అంటే కమిట్మెంట్ గా చేస్తాడు. అన్నగారు చేసినట్టు 25% తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు గాని నాయకులు గాని చేస్తే ఏ ఒక్క సీటు కూడా ఇక్కడ ఓడిపోతే తెలుగుదేశం పార్టీ 2029 లో విజయంగా ఏం వస్తుందని తప్పకుండా తెలియజేసుకుంటూ, అన్న దయచేసి ఈ మాకు 56 చెరువులు ఉన్నాయి, 40 కుంటలు ఉన్నాయి అన్నగారు. ఇప్పటి నుంచి 20 సంవత్సరాల నుంచి డెవలప్మెంట్ లేదు. దయచేసి మీరు ఆ మెయింటెనెన్స్ ఏదైతే ఉందో తూములన్నీ చాలా దెబ్బతిలు ఉన్నాయి, కట్టలు దెబ్బతిలు ఉన్నాయి. కాబట్టి ఆ కంప అంతా మొత్తము నిండిపోయిన చెరువులంతా. కాబట్టి దయచేసి మీరు పెద్ద మనసుతోటి తప్పకుండా దానికి మెయింటెనెన్స్ ఖర్చుల కింద ఒక 10 కోట్లు కంపల్సరీగా మీ దగ్గర నుంచి మీరు ఇస్తారని దయచేసి కోరుకుంటూ, ఇంకా అన్ని విషయాలు మీకు నేను రిప్రజెంటేషన్ ఇస్తాను అన్నగారికి. దయచేసి మీరు వచ్చినందుకు మీ కోడూరు ప్రజల తరపున కృతజ్ఞతలు తెలియజేసుకుంటాను. నమస్తే.